హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు తమిళ్ మూవీ అయిన కురంగు పెడల్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 3, 2024లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. డైరెక్టర్ బై కమలా కన్నన్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ అండ్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఒకసారి చూపిన సీన్ మరలా చూపిస్తూ ఉంటే కొంచెం బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ 80s, 90s వరకు చాలా మెమోరీస్ మూవీ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే ముఖం మీద స్మైల్ అయితే వస్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే 5వ తరగతి చదువుతున్న మారప్పన్ అలాగే తన ఫ్రెండ్స్కి స్కూల్కి హాలిడేస్ ఇవ్వడంతో ఈ హాలిడేస్ గ్యాప్లో సైకిల్ తొక్కడం నేర్చుకోవాలైతే అనుకుంటారు. దాని తర్వాత ఏమైందనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ పెద్దదైతే కాదు, చాలా చిన్న స్టోరీ లైనే. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం 90s, 80s వారికి అలాగే విలేజ్లో ఉంటున్న వారికి మాత్రం చాలా విధంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. 90s, 80 బ్యాక్డ్రాప్ కాబట్టి చాలా సీన్స్ కూడా 90s, 80లో ఉన్నట్టే చూపిస్తూ ఉంటారు. కాకపోతే చిన్నపిల్లని ఏదైతే సినిమా స్టార్టింగ్లో చూపించారో సినిమా ఎండింగ్ అయ్యేంత వరకు ఆ ఏజ్ అలాగే ఉండడం అంతగా మీకు నచ్చదు, బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కనీసం మూవీ 20 to 30 మినిట్స్ ఉందనంగా ఈ పిల్లలు పెద్దగా అయిపోయి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసేది ఉంటే కొద్దిగా బోరింగ్ అయితే ఉండకుండా ఉండేది. అంతేకాకుండా చాలా సీన్స్ చూపిస్తూ ఉంటారు, అది కూడా మీకు అంత నచ్చదు. కాకపోతే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, చాలా వరకు అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. మన ముఖం మీద ఏదో ఒక విధంగా స్మైల్ తెప్పిస్తూనే ఉంటాయి. ఆ సైకిల్ తొక్కడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా ఫన్నీగా అయితే చూపించారు. అక్కడక్కడైతే ఫన్ అయితే క్రియేట్ చేశారు, అది కూడా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా ఈ మారప్పన వాళ్ళ నాన్న అలాగే అమ్మ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, ఈ పిల్లల కోసం ఏమీ చేశారు అనేది క్లైమాక్స్లో ఒకటైతే చూపిస్తారు. కొద్దిగా ఎమోషనల్గా అయితే అనిపించింది. అంతేకాకుండా ఈ బాబు తన తండ్రితో అయితే ఒక ఎమోషనల్ డైలాగ్ అయితే కొడతాడు, అది కూడా చాలా కనెక్ట్ అయింది. అంతేకాకుండా వాళ్ళ నాన్న కూడా చాలా ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఏదో ఒక విధంగా 90s, 80s వరకు కూడా గుర్తొస్తూనే ఉంటుంది. స్కూల్ విషయాలు అయితే ఎక్కువగా పెట్టలేదు, స్కూల్ విషయాలు కూడా యాడ్ చేస్తుంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే ఉంది, ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ సాంగ్ అయితే నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ వర్కౌట్ అయితే అయ్యింది. ఊర్లో ఉన్న చిన్నపిల్లలు ఎలాగైతే ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాయిస్ అయితే సేమ్ అయితే దింపేశారు, అది మీకు చాలా ఫన్నీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్ వర్కౌట్ అయితే అయ్యింది. ఈ మారప్పన్ సైకిల్ రెంట్ తీసుకోవడానికి తను చేసే ఫన్నీ సీన్స్ కూడా చాలా నవ్వైతే తెప్పిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటైతే చాలా బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే 80s, 90s వారికి కొన్ని మెమోరీస్ గుర్తు రావాలంటే మాత్రం ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన కురంగు పెడల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.